హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో బేబీ కార్న్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కర్రీ రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, రోటీస్లోకి కానీ, వేటిలోకైనా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక గిన్నెలో వాటర్ వేసుకుని అందులో 2 మీడియం సైజ్ టొమాటోలని, 4 ఎండుమిరపకాయలు, అలానే 8 నుంచి 10 వరకు జీడిపప్పు పలుకులను కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మరీ ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదండి. టొమాటో చాలా తొందరగా కుక్ అవుతుంది. టొమాటో పైన ఉన్న స్కిన్ ఇలా పగుల కింద వస్తుంది, అప్పటి వరకు కూడా కుక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇది 8 to 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత వీటిని వాటర్ లేకుండా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కొద్దిగా చల్లారిన తర్వాత టమాటో పైన ఉన్న స్కిన్ని తీసేసుకోవాలి. సో ఇలా తీసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాల్సి ఉంటుంది. టొమాటోస్ని వేడిగా ఉండగా గ్రైండ్ చేయకండి. పూర్తిగా చల్లారిన తర్వాత కానీ, లేదంటే కొద్దిగా గోరువెచ్చగా ఉండగా కానీ గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటర్ ఏం వేయకుండా ఇలా మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని నెక్స్ట్ ఇందులోనే బేబీ కార్న్ పీసెస్ని ఈ సైజ్ ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఇక్కడ నేను రౌండ్ పీసెస్ కింద 1/2 ఇంచ్ మందం వచ్చేటట్టు కట్ చేసి తీసుకున్నాను. బేబీ కార్న్ని ఒక ప్యాకెట్ వరకు తీసుకున్నాను. మనకి రెగ్యులర్గా దొరికే ప్యాకెట్స్ ఉంటాయి కదా, అలా ఒక ప్యాకెట్ని తీసుకుని ఈ సైజ్ ముక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నాను. ఇవి మీడియం ఫ్లేమ్లో కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు, అంటే ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదండి. ఒక మీడియం సైజ్ క్యాప్సికమ్ ని ఈ సైజ్ ముక్కల కింద క్యూబ్స్ కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ క్యాప్సికమ్ ని ఎక్కువసేపు ఫ్రై చేయకండి. జస్ట్ మీడియం ఫ్లేమ్ లో 1 మినిట్ పాటు ఫ్రై చేసుకుని తీసేసుకోవాలి. లో ఫ్లేమ్ లో ఫ్రై చేయకండి. మీడియం టు హై ఫ్లేమ్ లో జస్ట్ 45 సెకండ్స్ నుంచి 1 మినిట్ లోపు ఫ్రై చేసుకుని తీసేసుకోవాలి. ఇవి సగం వరకు ఫ్రై అయితే సరిపోతుంది. వీటిని కూడా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదే ప్యాన్ లో 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని వేసుకుని ఇందులోనే 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని మెత్తగా గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఉల్లిపాయ గొజ్జు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసారే, నేను కొంచెం ఉల్లిపాయ గొజ్జును పక్కకు పెట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేస్తున్నాను. ఇలా ఎందుకు చేస్తాను అంటే, ఉల్లిపాయ గొజ్జు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేశారనుకోండి, తొందరగా ఫ్రై అవ్వదన్నమాట, కొంచెం టైం తీసుకుంటుంది. అందుకనే విడిగా కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఉల్లిపాయ గొజ్జులో కలుపుతాను. ఇలా కాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే వేసేసుకున్నాం అనుకోండి, అంటే ఉల్లిపాయ గొజ్జు వేయకుండా ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకున్నాం అనుకోండి, ఉల్లిపాయ గొజ్జు వేసిన తర్వాత అడుగంటుతూ ఉంటుంది. అందుకని ఉల్లిపాయ గొజ్జు మొత్తం వేసిన తర్వాతనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీని కూడా వేసుకోవాలి. టొమాటోస్ ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో కారం కూడా వేసుకోవాలి. 2 టీ స్పూన్స్ వరకు కారం, అలానే 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే క్రష్ చేసుకున్న కసూరి మేతిని 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. అలానే 1/4 టీ స్పూన్ వరకు పసుపు, లాస్ట్లో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది ఎప్పటి వరకు కుక్ చేసుకోవాలి అంటే, మూత పెట్టి గ్రేవీలోంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత, ఎక్కువ టైం పట్టదండి, జస్ట్ 2 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులో 2 గ్లాసుల వరకు వాటర్ని వేసుకోవాలి. అంటే 1/2 లీటర్ వరకు వాటర్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1/4 టీ స్పూన్ వరకు వైట్ పెప్పర్ పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను వైట్ పెప్పర్ని యూజ్ చేశాను, మీరు కావాలంటే బ్లాక్ పెప్పర్నే యూజ్ చేసుకోవచ్చు. మసాలా పొడి వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న బేబీ కార్న్ పీసెస్ని కూడా వేసుకోవాలి. బేబీ కార్న్ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి ఇలా ఫ్రై చేసుకుని మూత పెట్టి కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. బేబీ కార్న్ కుక్ అవడానికి కొద్దిగా టైం పడుతుందండి, అందుకని మీడియం ఫ్లేమ్లో 15 to 20 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. వాటర్ ఏమైనా తగ్గితే కొంచెం వేసుకోవాల్సి ఉంటుంది. 20 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ఫ్రెష్ క్రీమ్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు ఫ్రెష్ క్రీమ్ని యూజ్ చేస్తున్నాను. ఫ్రెష్ క్రీమ్ ఇంకా ఎక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు అండి, 3 టేబుల్ స్పూన్స్ వరకు కూడా వేసుకోవచ్చు. ఫ్రెష్ క్రీమ్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని కొద్దిగా కొత్తిమీర తరుగు, అలానే ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టి 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. బేబీ కార్న్ బాగా కుక్ అయిన తర్వాతనే, అంటే బేబీ కార్న్ 90% వరకు కుక్ అయిన తర్వాత మాత్రమే
క్యాప్సికమ్ ముక్కలు వేసుకుని కుక్ చేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ లో 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకున్నట్లయితే ఇలా ఆయిల్ సెపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. సో చూసారు కదండి, ఇలా చాలా సింపుల్ గా రెస్టారెంట్ స్టైల్లో బేబీకార్న్ కర్రీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. రైస్, రోటీ, చపాతీ ఇలా దేనిలోకైనా కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని నాకు వీడియో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.